महागणपतये नमः। హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా అయితే అందరికీ హ్యాపీ వినాయక చవితి. మీరంతా పండగ ఎట్లా జరుపుకున్నారు అనేది కామెంట్ చేయరు. ఇక మేము ఎట్లా జరుపుకున్నాం అనేది వీడియోని లాస్ట్ వరకు చూడండి ప్లీజ్. కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా దేవునికి ప్రసాదాలు అండ్ దేవునికి కావాల్సిన సామాన్లు డెకరేషన్ అన్నీ ఎట్లా చేసిన అనేది దీనికంటే ముందు వీడియో పెట్టినా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. ఇప్పుడైతే వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే టేబుల్ వేసి టేబుల్ పైన పీట పెట్టి వినాయకుడిని కూర్చోబెడతా. అందుకనే ముందు టేబుల్ని పసుపు నీళ్ళతో తుడిచి తర్వాత ఒక కొత్త టవల్ వేసి దానిపైన పీటను పెట్టేసి పీటను కూడా మళ్ళీ పసుపు నీళ్ళతో తుడిచేసిన అనమాట. ఏదైనా సరే మనం పసుపు నీళ్ళతోని తుడుచుకుంటేనే మంచిది దేవుడికి పెట్టే వస్తువులని. తర్వాత ఇంకా పసుపు కుంకుమలన్నీ అరేంజ్ చేసుకున్నాను అనమాట. పసుపు కుంకుమలు కూడా నేను అన్నీ సపరేట్ దేవుని కోసము వేరేగానే తీసుకున్నా. ఏవి ఇంట్లో వస్తువులు వాడట్లేదు. ఇంకా గౌరమ్మని చేయాలి కదా, అందుకని ఇక్కడ మా బావ అయితే చేస్తుండనమాట పసుపు ముద్దతోనే. నేను ఈలోపు అక్షింతలన్నీ రెడీ చేసేసిన. తర్వాత పీట పైన ముగ్గేసి పెట్టిన. నేను ఆల్రెడీ 2 టవళ్ళు తీసుకున్నా కొత్తవి. ఒకటి కింద టేబుల్ పైన వేసిన, రెండోది ఇట్లా పీట పైన వేసుకొని పెడదామన్నట్టు. ఇంకా అన్నీ దగ్గర పెట్టేసిన అనమాట. తర్వాత పీట పైన బియ్యం వేసుకొని దాంట్లో కొంచెం పసుపు కుంకుమ వేసుకొని తర్వాత మనం దీనిపైన వినాయకుడిని కూర్చోబెట్టాలన్నమాట. ఈలోపు పువ్వులు పండ్లు అన్నీ దగ్గర పెట్టేసి ఇంకా మేము వెళ్ళి రెడీ కావడానికి అయితే వెళ్ళిన నేను. సో మేమైతే రెడీ అయిపోయినాం. ఇప్పుడు పూజకైతే కూర్చుంటాం. ఇంకా కొన్ని సామాన్లు ఉన్నాయి, అవన్నీ కొన్ని ప్రసాదాలన్నీ తీసుకొని వచ్చి పూజ అయితే స్టార్ట్ చేసాం. సో పూజ వీడియో అందరు చూడండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇక్కడైతే అందరం చమక్ రెడీ అయిపోయినాము. ఇక పూజకే సమయం అయిపోయిందనమాట. ఇక పోయి పూజ దగ్గర చేస్తాము. చాలా బాగా అనుకున్నాం పూజ ఈసారి మంచిగా చేయాలని. మేము అనుకున్నట్టే జరుగుతుందని చూడాలి. ఇక టీవీలో పెట్టేనాం అన్నమాట పాటలు. అందుకే మా చిన్నోడు ఫుల్గా డ్యాన్స్ చేస్తున్నాడు. ఇక మాకు వినాయక చవితి అంటే చాలా ఇష్టం, మాకు కానీ పిల్లలకి కానీ. ఇంకా మొత్తానికైతే బొజ్జగనపై అయితే వస్తున్నాడు పీటపైకి. సో అందరూ ఒకసారి నమస్కరించుకోండి. ఇంకా అందరం వెళ్ళి వినాయకుని తీసుకొని వచ్చి అక్కడైతే కూర్చోబెట్టేసినాం అనమాట. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది వినాయక చవితి ఇట్లా జరుపుకోవడము. ఇంకా ఇక్కడ కూర్చోబెట్టిన తర్వాత ఇంకా పూజ అయితే స్టార్ట్ చేస్తా. ఈ వినాయక చవితికి మాకు ఒక పెద్ద గుడ్ న్యూస్ అన్నమాట. అది ఏంటనేది నేను వీడియో లాస్ట్లో చెప్తాను. ఇంకా ముందుగా అయితే మనం దేవుణ్ణి అయితే కడగలేం కాబట్టి సో అక్కడ ఉండే రోజ్ వాటర్ కానీ అట్లా నీళ్ళు చింకొని గౌరమ్మని కూడా అక్కడ పెట్టేసి ఇంకా దేవుళ్ళకైతే బొట్టు పెట్టేసుకున్నాం. నాకు తెలిసినట్టుగా అంటే నేను కొంతమంది పంతుల వీడియోలు చూసిన అనమాట. చూసి అదే ప్రకారం చేసిన. ఇంకా ఆ మంత్రాలు అవన్నీ మేము ఆల్రెడీ టీవీలో పెట్టుకొని ఇవన్నీ చేస్తున్నాం అనమాట. ఇంకా జంజం అంటారు కదా, ఇంకా అవి వేసి అట్లా పత్తితోనే ఉంటుంది కదా జంజం, అవన్నీ వేసి కండవ కప్పేసి దేవుడికి, ఇంకా దేవుడికి దండలు, ఇంకా పిల్లల్ని కూడా ఇందులో పాల్గొనాలి అన్నట్టు ఇంకా ప్రతిదీ కూడా పిల్లలకి దగ్గరుండి ఇవన్నీ చెప్తూ మేము చేస్తున్నాం అన్నమాట. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది మాకు. ఇంకా మా బొజ్జగనపయ్యనేమో చిన్నగా ఉన్నాడు, ఈసారి దండ చాలా పెద్దగా వచ్చేసింది. ఇంకా ప్రసాదాలు అవన్నీ ముందే చేసి పెట్టినా కాబట్టి ఏమి ఇబ్బంది లేకుండా అన్నీ తీసుకొని వచ్చి అక్కడైతే అరేంజ్ చేసిన. ఇంకా అఖండ జ్యోతి కూడా వెలిగించాలి కాబట్టి ఆల్రెడీ పసుపు కుంకుమ అన్నీ పెట్టేసి అక్కడ పెట్టేసినాము. అయితే చేతికి కంకణాలు కట్టాలి కదా, అదొక్కటే మర్చిపోయినా అనమాట. సో ఇంకా అది కూడా కట్టేసి మేము అందరం కట్టుకున్నాం అనమాట. కట్టుకొని 40 నిమిషాల వరకు అక్కడే కూర్చొని పూజ అయితే చేసుకున్నాము. అక్కడ వచ్చే మంత్రాలు అవన్నీ వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా వినుకుంటూ అక్కడ చూసుకుంటూ చేసినాం అనమాట. ఇంకా 40 నిమిషాల వీడియో మనం పెట్టలేం కాబట్టి ఇంకా కొంచెం తక్కువ పెట్టేసిన. ఇంకా పిల్లల బ్యాగులు, మాకు కావాల్సిన కొన్ని వస్తువులు అన్నీ వినాయకుడి దగ్గర పెట్టి పూజ చేసినాం అనమాట. అట్లా చేస్తే మంచిది, పిల్లలకు కూడా చదువు అనేది మంచిగా వస్తుంది అన్నట్టు ఒక చిన్న నమ్మకం అన్నమాట.
సో, పూజ అయితే చాలా అంటే చాలా బాగా చేసినాం ఈసారి. ఇంకా తర్వాత 40 నిమిషాలు అయిన తర్వాత ముందైతే దీపం అయితే వెలిగించినాం అఖండ జ్యోతి. నేనెప్పుడు ఒకటే దీపం పెడతానన్నమాట. కొంతమంది 3 పెడతారు. నేను ఒకటే పెడతా. తర్వాత ఇంకా హారతయితే ఇచ్చేసినాము అందరం కలిసి. నేను చెప్పిన గదా! ఒక గుడ్ న్యూస్ అని. అదేందంటే నాకు యూట్యూబ్ నుంచి యాడ్సెన్స్ పిన్ వచ్చిందనమాట. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిచ్చింది. సో, ఆ వినాయకుడి దయ మా పైన ఎప్పుడు ఇలాగే ఉండాలని, నేను యూట్యూబ్‌లో మంచిగా సక్సెస్ అవ్వాలని, అందరూ బావుండాలి, అందులో మేము గూడా ఉండాలనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకున్నాననమాట. ఇక మొత్తానికైతే హారతి ఇచ్చేసిన. ఈసారి పూజ చాలా అంటే చాలా బాగా జరిగింది. ఇక్కడ మా చిన్నోడు చూడండి, అసలు వినాయకుడిని పెడితే అక్కడి నుంచి లేవనే లేవడనమాట. అంత ఇష్టం మా చిన్నోడికి. ఇంక తర్వాత మనం జేయాల్సిన పని మెయిన్ ఏమంటే, ఏదన్నా తప్పులు చేస్తే భగవంతుడా మమ్మల్ని క్షమించు అని మనం కంపల్సరిగా గుంజిళ్ళు తీయాలనమాట. మేమక్కడ గుంజిళ్ళు తీసినాము. గుంజిళ్ళు ఎందుకు తీయాలంటే, బొజ్జ గణపయ్యకు బొజ్జ ముందుకుంటది గాబట్టి, గణపయ్య తీయలేడు గాబట్టి, సో, గణపయ్య ముందు మనం గుంజిళ్ళు తీస్తే, అప్పుడు విఘ్నేశ్వరుడు బాగా నవ్వుతాడంట. అలా నవ్వితే మన పూజ సంతృప్తి అయినట్టంట. సో, అందుకనే మనం గుంజిళ్ళు తీయాలంట. నేను ఇదేదో పంతులు చెప్తే విన్నాను. సో, అందుకని కంపల్సరీ రోజు పూజ అయిన ఎంటనే గుంజిళ్ళు తీస్తానమాట. సో, మీలో గూడా ఎవరన్నా తీయకపోతే కంపల్సరీ గుంజిళ్ళు తీయండి. ఇంక తర్వాత పూజంతా అయిపోయిన తర్వాత కొన్ని అక్షింతలు మా ఆయనకిచ్చి, మా ఆయన కాళ్ళైతే మొక్కిండనమాట. మొక్కుతుంటే మా పిల్లలు చాలా నవ్విర్రు. నాకు గూడా కొంచెం నవ్వొచ్చింది ఇట్లా మొక్కడం. సో, తర్వాత పూజంతా మంచిగా అయిపోయింది. ఒకసారి మా వినాయకుడిని చూసేయండి మీరు గూడా. చూసారా? పూజ అయితే ఇలా జరుపుకున్నాం మేము. ఇందులో ఏమన్నా తప్పులుంటే క్షమించు గణపయ్య. సో, ఫైనల్‌గా అయితే ఇది ఫ్రెండ్స్ వీడియో. వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరూ గూడా పండుగ మంచిగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకోసారి అందరికీ హ్యాపీ వినాయక చవితి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అందరికీ.